నమస్తే. బండి సంజయ్ గారు కార్యకర్తకు మరోసారి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మనము చొప్పదండి నియోజకవర్గం బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాము. నిన్న ఘోరమైన గాలివాన వచ్చింది. ఇక్కడ చాలా వేగంగా గాలివాన వచ్చింది. ఈ గాలివానకు ఇక్కడ చూస్తున్నాం, ఇది ఒక బీజేపీ కార్యకర్త ఇల్లు. మొత్తం రేకులు లేచిపోయినాయి. అది ఇందాక విజువల్స్ చూసినట్టు పరారు కూడా మొత్తం కూలిపోయిన దృశ్యం మనం చూసాము. సో ఇందాకనే కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు అయితే కార్యకర్తకు భరోసా ఇస్తూ నష్టపరిహారం అడిగారు. డైరెక్ట్ కార్యకర్తకే ఫోన్ చేసి అడిగారు. హలో అనిల్, ఏమైంది సార్, నమస్కారం సార్. నమస్తే సార్, రేకులు మొన్న గాడుదానికి రేకులు మొత్తం లేచిపోయినాయి సార్. ఎంత ఖర్చు వచ్చింది సార్ ఇంకా ఏం చేయలేదు సార్, ఇంకా దాన్ని స్టార్ట్ చేయలేదు సార్. 50,000 దాకా అవుతుంది సార్ నష్టం. సార్ 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 గూగుల్ పే చేయొచ్చా? చేయొచ్చు సార్. సరే సార్. ఓకే సార్. ఫ్యాన్లు కాంపౌండ్ గిట్ల మొత్తం పడిపోయినాయి సార్. సార్ అంచనా ఎంత ఉంటుందంటే కార్యకర్త చెప్పిన విషయం చూసాం, 50,000 వరకు అవుతుంది అన్నా అని చెప్పంగానే ఇమ్మీడియట్ గా ఫోన్ పే నెంబర్ తీసుకొని 50,000 పంపించే ప్రయత్నంలో ఉన్నారు. సో అదే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి బాధితుడు ఉన్నాడు. చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకట్రావుపల్లి పూదర్ అనిలు. మన అకాల వర్షం వల్ల రేకులు మొత్తం లేచిపోయినాయి. బండి సంజయ్ ద్వారా గారికి దృష్టి తీసుకెళ్లడం ద్వారా వెంటనే స్పందించి ఎంత నష్టమవుతుందని అడగడం జరిగింది. సరే 50,000 దాకా నష్టమవుతుంది అనగానే వెంటనే ఫోన్పే నెంబర్ పంపించమని వెంటనే కొట్టడానికి ప్రయత్నంలో ఉన్నారు. ఇంతకు ముందే ఫోన్ చేసి మాట్లాడారు. నీకేం లేదు, నేను ఆదుకుంటా అని చెప్పి ఎంత నష్టమైనా సరే నేను చూసుకుంటా అని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సంఘటన జరిగి 2 రోజులు అవుతుంది కదా, అంటే ఎవరైనా పరామర్శించారా మిమ్మల్ని? ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఎవరన్నా ఉన్న నాయకులు కానీ? స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు రాలేరు ఇంతవరకు. ఒక బండి సంజయ్ గారికి ఫోన్ డైరెక్ట్ మీకే ఫోన్ చేసి మాట్లాడాను అంతే. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిరా మీరు అసలు సంజయ్ అన్న ఫోన్ చేస్తాడని? చేయలే ఎక్స్పెక్ట్ చేయలే, అనుకోకుండా చేసిండు. మా గ్రామ అధ్యక్షుల ద్వారా తెలుసుకొని ఫోన్ చేయడం జరుగుతుందని చెప్పిండు. సడన్ గా చేసే వరకు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగా చేస్తాడు అనుకో. సంతోషంగా ఉన్నా? ఓకే, సంతోషంగా ఉన్నా. ఇంకా మరో కార్యకర్త ఉన్నారు, ఇదే కాలనీకి సంబంధించిన నాయకుడు, భాజపా నాయకులు ఉన్నారు. నిజంగా చాలా అభినందనీయ విషయం. సో చెప్పండి, మీ పేరు చెప్పండి. పాలేజీ రాజేంద్ర ప్రసాద్, బోయిన్పల్లి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శిని నేను. మొన్న ఆదివారం రోజున అకాల వర్షము మరియు గాలి దుమారం వలన బీజేపీ కార్యకర్త అయిన పుదరి అనిల్ గారి యొక్క ఇల్లు రేకులతో సహా లేచిపోవడం జరిగింది. దానికి తీవ్ర నష్టం జరిగింది. ఈ విషయాన్ని బండి సంజయ్ అన్న గౌరవ కేంద్ర మంత్రులు బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తే కార్యకర్తను ఫోన్లో పరామర్శించి ఆర్థిక సాయం భరోసా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా బాధితులతో మాట్లాడడం జరిగింది ఫోన్లో. అనిల్ గారు మీకు ఎంత ఖర్చు అవుతుంది అది అని అడగడం జరిగింది. అన్న మాకు ఒక 50,000 దాకా నష్టం జరిగిందంటే పూర్తి భరోసా ఇచ్చి ఫోన్ పే నెంబర్ నేను పంపిస్తాను అని భరోసా ఇచ్చిండు. ఇలాంటి నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఇలాంటి నాయకులు ఉంటారు. కార్యకర్తకు అండగా ఉంటాడని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. ఈ విధంగా ఆర్థిక సాయం చేసిన బండి సంజయ్ గారికి బోయిన్పల్లి భాజపా తరఫున మరియు వెంకట్రావుపల్లి భాజపా తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై బీజేపీ, జై బండి సంజయ్ అన్న. నా పేరు పూదరి అంజయ్య, వెంకట్రావుపల్లి మండల్ బోయిన్పల్లి, జిల్లా రాజన్న సిరిసిల్ల. మొన్న ఆదివారం రోజున అకాల వర్షం వచ్చి గాడుపుకు రేకులు మొత్తం కొట్టుకపోయినాయి. ఇల్లు మొత్తం ఖరాబ్ అయింది. అందుకు నష్టం బాగా జరిగింది. అందుకు ఊళ్ళే భాజపా కార్యకర్త బండి సంజయ్ దృష్టికి తీసుకుపోయారు. బండి సంజయ్ డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడిండు మా కొడుకుతోని, ఆర్థిక సాయం చేస్తా అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కూస నరేష్, మాది వెంకట్రావుపల్లి గ్రామం, బోయిన్పల్లి మండల్, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. మొన్న ఆదివారం నాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అకాల వర్షం మరియు గాలి దుమారం వల్ల మన వెంకట్రావుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులైన అనిల్ గారి ఇల్లు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు తన రేకులు కానీ, పైన ట్యాంకు కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ దాదాపు అన్ని రకాలు అంటే పూర్తిగా నష్టపోయింది. ఆ విషయాన్ని
మన మండల ప్రధాన కార్యదర్శి అయిన పాలోజీ రాజేంద్ర ప్రసాద్ గారు మన కేంద్ర మంత్రి సహాయక మంత్రి మన బండి సంజయ్ అన్న దగ్గరికి దృష్టికి తీసుకోవడం జరిగింది. దానికి వెంటనే స్పందించి బాధితులతో మాట్లాడి తనకు జరిగిన నష్టాన్ని తెలుసుకొని వెంటనే తన ఫోన్ నెంబర్కి తన ఫోన్పే ద్వారా 50,000 పంపిస్తానని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇక ఇట్లాంటి నాయకుడు ఉండడం మా కరీంనగర్ డిస్టిక్ మన కరీంనగర్ ఎంపీ అవ్వడం వల్ల మా అందరికి సంతోషంగా ఉంది. దాంతోపాటు ఇంకా రానున్న రోజుల్లో ఇట్లా కార్యకర్తలని సాయం చేయడం వల్ల మేము కూడా ఎంతో కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము. మరొక్కసారి కేంద్ర మంత్రి గారికి ధన్యవాదాలు.